చేస్తున్నాం. వాళ్ళు ఈ లోపు ఆల్రెడీ కోర్టుకు వచ్చేసారు, మాకు వేలేవండి బాబు, మాకేం సంబంధం లేదు, కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి. ఇదంతా ఏం చేయాలి, అసలు చెక్ చేయించారా వీళ్ళు? ఇమ్మీడియట్ రాగానే రిపోర్టు ఇమ్మీడియట్గా ఏం చేయాలి నువ్వు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో వచ్చింది, వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం నోటీసు తీసుకెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం నోటీసు తీసుకెళ్ళి అర్జెంటుగా ఏఆర్ డైరీని మూసేమనాలి, సీజ్ చేయించి టెస్ట్ చేయించాలి. అక్కడ తమిళనాడు ప్రభుత్వంతో చేయించి ఏం జరుగుతుంది అనేటువంటి తేల్చాలి కదా. ఈ ట్యాంకర్ని సీజ్ చేయించి ఈ ట్యాంకర్ని ఇక్కడ మనం సెకండ్ ఒపీనియన్కి పంపించడం, ఇవి రెండు చేసి ఎక్కడి నుంచి వస్తుందని వెంటనే వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఎక్కడ అసలు మధ్యలో ఏమైనా కలిపారా, డ్రైవర్ కలుపుకొచ్చాడా, లేకపోతే వేరే వాళ్ళు కలిపారా, ఇవన్నీ చేసి ఎంక్వైరీ చేసి అప్పుడు అసలు వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి ఇదిగో ఇది జరిగిన కుట్ర, శ్రీనివాసుడి మీదనే కుట్ర చేయబోతే శ్రీనివాసుడే పట్టించాడు వీళ్ళందరినీ అని చెప్తే ఎట్టుంటది. 3 నెలల తర్వాత అంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడడం, ఆ తర్వాత ఆనం మాట్లాడడం, ఆ తర్వాత దాని మీద రాజకీయ స్టేట్మెంట్ రావడం, ఆ తర్వాత ఏఆర్ డైరీ మీద కేసు పెట్టడం, దాని మీద సిట్ వేయడం, అందులో మొత్తం రాజకీయ ఉపయోగం కోసం తప్పించి సరైంది లేదన్నది అర్థమైంది. అందుకని సుప్రీంకోర్టు ఏం చేసింది, అందులో ఫుడ్ ఎక్స్పర్ట్ని పెట్టిందా, జాతీయ స్థాయి వాళ్ళని పెట్టింది. నెంబర్ 1 జాతీయ స్థాయి వాళ్ళిద్దరిని సిబిఐ కాకుండా ఫుడ్కు సంబంధించి కూడా